ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతానని ఓటమి భయం బడ్జెట్ని ప్రవేశపెట్టినట్టు కనబడతా ఉంది. 3 నెలల్లో ఇంటికి వెళ్ళక తప్పదని 3 నెలల తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి బదులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ వారి పథకాలన్నింటినీ ఈ బడ్జెట్లోనే కేటాయింపులు చేసి ఇది వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లాగా ఉంది, కానీ ఇది టీడీపీ బడ్జెట్ కాదు. వీళ్ళంతా ఓటమిని వాళ్ళు గుర్తించి ఏదైతే నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో వాటిల్నే ఈ బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ ప్రవేశపెడతామని జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతా కూడా లెక్కల గారడి, అంకెల గారడి. బడ్జెట్ను ఒక బాధ్యతాయుతంగా తయారు చేయాల్సిన ప్రభుత్వం ఎటువంటి వివరాలు లేకోకుండా ఏదో లెక్కలు కాకి లెక్కలు చూపించేసి ఎలాగూ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, మనకేమీ జవాబుదారీతనం అక్కర్లేదు, ఏదో ఒక ఫిగర్స్ చూపిస్తే చాలు, ఆదాయాలను ఎక్కువ చూపిస్తామో ఇష్టం వచ్చిన రీతిలో చూపిస్తాం, మనల్ని ఎవరిని ప్రశ్నిస్తారులే, మనం ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోతామే కదా అని చెప్పే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినట్టుంది. కానీ జవాబుదారీతనం 1% కూడా లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి మనం చూసినట్లయితే రెవెన్యూ రిసీప్ట్స్ 1,05,000 కోట్ల రూపాయలు, 1,05,062 కోట్ల రూపాయలు చూపించడం జరిగింది. ఇది 2017-18లో. అదే 2018-19కి 1,56,364 కోట్లు చూపించారు. కానీ దాన్ని అమాంతం పెంచేసి ఈ సంవత్సరంలో 1,78,000 కోట్ల రూపాయలు రిసీప్ట్స్ వస్తాయని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే దీనికి ఆధారాలు లేవు. అంటే రేపు దీనికి మేమేమో లెక్కలు చెప్పక్కర్లేదు కదా, సమాధానం చెప్పక్కర్లేదనే ఉద్దేశం తప్పితే దీంట్లో బాధ్యత ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు గ్రాంటీ ఎయిడ్స్ చూపించారు. 22,760 కోట్ల రూపాయలు 17-18లో వస్తే ఇప్పుడు 60,721 కోట్లు వస్తాయని చెప్పేసి గ్రాంటీ ఎయిడ్స్ ఒక కాకి లెక్కలు చూపించారు. ఇది సాధ్యమా? దాదాపు 48,000 కోట్ల రూపాయలు అదనంగా రావడానికి అవకాశం ఉందేమో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా అంకెల గారడి అనడానికి ఇంతకంటే కూడా పెద్ద ఉదాహరణ అక్కర్లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. మరి టోటల్ రిసీప్ట్స్ 2017-18లో 191,950 కోట్ల రూపాయలు ఉంటే 2018-19లో 1,95,000 కోట్ల 1,95,727 కోట్ల రూపాయలు. ఇది 2018-19కి. కానీ ఈసారి 2,25,705 కోట్లు వస్తుందని చెప్పేసి, అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పెరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తుందో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను. తర్వాత ఈ కేటాయింపులు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఒకసారి ఈ ప్రభుత్వం బడ్జెట్ని అమలు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే 2016 అక్టోబర్ నుంచి డ్వాక్రా మహిళలకి 2,400 కోట్లు బకాయిలుంటే కేటాయించింది 1,100 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో. అంటే ఈ 1,100 కోట్లలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టరనేది నిస్సందేహం, ఎటువంటి అనుమానం అక్కర్లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 2-3 నెలల్లో అయితే ఎటువంటి ఖర్చు పెడతానికి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు, ఖాళీ అయిపోయిందని చెప్పేసి ప్రతిరోజు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చెప్పపట్టుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి 2017-18లో 500 కోట్లు కేటాయిస్తే 1 పైసా కూడా ఖర్చు పెట్టలా. 2018-19లో 1,000 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 116 కోట్లు మాత్రమే. మరి ఈ సంవత్సరం 1,200 కోట్లు అంటున్నారు. ఏ విధంగా సాధ్యం? అంటే
18-19లో 1000 కోట్లు పెట్టారు. ఆ రోజు అసలు నువ్వు ఎంత ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేసావు? నిరుద్యోగ భృతి కింద 1000 రూపాయలు ఇవ్వాలనా 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసావా? నీ కేటాయింపు ఏదైతే ఉందో 1000 రూపాయలు, అది 2000కి సరిపోతుందా 1000 రూపాయలకి సరిపోతుందా అని చెప్పేసి సమాధానం చెప్పాలి. ఒకవేళ మరి నువ్వు కేటాయించింది, నువ్వు శాంక్షన్ చేసింది 1000 రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతి కింద. ఇప్పుడు సడన్గా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఓటమి భయంతో దాన్ని 200 చేశావు. అంటే నీ కేటాయింపు అయినా సరే మరి డబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా 1000 రూపాయలది 2000 రూపాయలు కనుక నిరుద్యోగ భృతి చేసే ఆలోచన ఉంటే 2018-19లో నువ్వు కేటాయించిన 1000 కోట్లు ఈరోజు కనీసం నువ్వు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా 2000 కోట్లైనా సరే కేటాయించాలి. ఎందుకంటే 1000 రూపాయలు 2000 చేస్తున్నావు కాబట్టి. కానీ ఇక్కడ 1200 కోట్లు కేటాయించారు. అంటే దీంట్లో ఏమిటంటే అంతా ఇది కూడా ఒక పెద్ద మోసమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను అంతేకాకుండా ఎంత గారడి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపితే మొత్తం ఎక్స్పెండిచర్ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో 1.8 lakh crores చూపించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 29,000 కోట్లు చూపించారు. అంటే మొత్తం 2,09,000 కోట్లు మాత్రమే. కానీ బడ్జెట్ మాత్రం 2,26,000 కోట్లు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఇదంతా కూడా బుక్ అడ్జస్ట్మెంట్ తప్పితే వేరేది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను. మరి అదేవిధంగా బీసీ సప్లైన్కి 50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఓదర కొడతా ఉన్నారు. కానీ కేటాయించింది 26,000 కోట్లు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో కూడా. కానీ ఖర్చు చేసింది 16,000 కోట్లు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏ పథకం పట్ల కూడా చిత్తశుద్ధి లేదనేది ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు 2014 సంవత్సరానికి మన రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 96,000 కోట్లు అయితే 2017-18కి 2,59,000 కోట్లకి చేరింది. ఈ సంవత్సరం ఇంకో 30,000 కలుపుకుంటే దాదాపు 2.9 లక్షల కోట్లకి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఓవరాల్ ఆయన చాలా ఏదో అభివృద్ధి చేశాను 5 సంవత్సరాల్లో, దేశంలో ఎక్కడా లేని విధంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాను, ఏంటి ఫిషరీస్లో నెంబర్ 1, అగ్రికల్చర్లో నెంబర్ 1, అన్నింటిలో నెంబర్ 1 అని చెప్పేసి ప్రతి చోట కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేసింది నెంబర్ 1 ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడతామే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంటే ఈయన అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మీద 2 లక్షల అప్పుని నెత్తి మీద పెట్టి పదవి నుంచి తప్పుకోబోతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 5,000 కోట్ల రూపాయలు రైతులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు రైతు సుఖీభవ. దాంట్లో కనీసం ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎంత రైతుకి మేలు జరిగిద్ది, ఏమి ఇవ్వాలి అనే డీటెయిల్స్ ఎక్కడా కూడా ఇవ్వాల. ఎకరానికి 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, లేకపోతే 1,000 ఇస్తావా, లేకపోతే రైతుకి ఇంత ఇస్తానని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలా. రైతు సుఖీభావ కింద 5,000 కోట్లు కేటాయించాం. ఎందుకు కేటాయించారో కూడా అర్థం కాదు. పత్రికల్లో చూసుకోవాలంటే పత్రికలు తయారు చేసిన బడ్జెట్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తే మాకు అర్థం కాదు. కానీ కొన్ని పత్రికల్లో చూసాం ఎకరానికి 2,500. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తారని చెప్పాడు కాబట్టి ఈయన కూడా ఆదరాబాదరాగా అంటే సమయం లేక అయ్యుండొచ్చు, దానికి పూర్తి డీటెయిల్స్ వర్కౌట్ చేసుకోలేక 5,000 కోట్లు కేటాయించాం. ఏ విధంగా అయింది? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే బాధ్యతారాహిత్యమైన బడ్జెట్ అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే బలహీన వర్గాల్ని మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆటలాగా తయారైపోయింది. ఆయనకి బీసీలు అంటే చులకన కాబట్టి బీసీలని ఎప్పుడైనా సరే నేను మోసం చేయగలనే ఒక ధైర్యంతో ఆయన పనిచేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ప్రతి కుల సంఘానికి కూడా వారి డిమాండ్ మేరకు యాదవులు వెళ్ళి కలిశారు,
తూర్పు కాపులు వెళ్ళి కలిశారు, గౌడ సోదరులు వెళ్ళి కలిశారు, పద్మశాలులు కలిశారు, శాలివాహనులు కలిశారు. వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు వారి ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వారికి వారి వృత్తిని గౌరవప్రదంగా నిర్వహించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలి. ఇవి వారి ముఖ్యమైన డిమాండ్లు. వాటన్నిటినీ కూడా పత్రికాముఖంగా అక్కడే ప్రకటించడం కూడా జరిగింది. మేము అధికారంలోకి రాగానే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, పద్మశాలి చేనేత కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళ కుల సంఘాలు చేసిన డిమాండ్కి గౌరవించి కానీ ఆమోదించి కానీ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆదరాబాదరా 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఏమైపోతున్నారో, వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి అని కనీసం ఆలోచన చేయని ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులవుతున్నారని చెప్పేసి ఆదరాబాదరా మొన్న రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన్లో అందరికీ కార్పొరేషన్లు ఇస్తారని చెప్పేసి ప్రకటించారు. సంతోషమే. కానీ ఎంత ఘోరం అంటే ఈరోజు జీవోలు ఇచ్చాడు. ఎందుకు? ఇదంతా కూడా ఎన్నికల బడ్జెట్. ఇది ఓటమి భయంతో పెట్టిన బడ్జెట్ కాబట్టి రేపు నన్ను ఎవరు అడిగేది లేదు, నేను జవాబు చెప్పేది లేదు కాబట్టి ఏదో ఒక పిచ్చికాయితం ఇచ్చేస్తే వాళ్ళు తృప్తి పడతారులే, వారు అమాయకులు అని చెప్పేసి ఒక భావం. జీవోలు ఇచ్చారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానికి, కానీ దానికి కనీసం క్యాపిటల్ అమౌంట్ ఎంతో మూల నిధి ఏదైతే ఏర్పాటు చేయాలో, ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా దీనికి ఇంత మూల నిధి కేటాయించామని చెప్పేసి చెప్పాల్సిన ప్రభుత్వం దాని గురించి ఊసే ఎత్తుకోకుండా జీవో ఇచ్చేసి మేము చేసామని చెప్పి చెప్తున్నారు. చూస్తాం ఈ 3 నెలల్లో ఎన్నికల లోపల ఈ ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ వర్గాలకి ఖర్చు చేస్తుందో మేము తప్పకుండా చూస్తామని కూడా ఈ సమావేశంలో మీకు తెలియజేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను ఇదంతా కూడా పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్ తప్పితే వేరేది ఏమి కాదని కూడా నేను మనవి చేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో సాధించింది ఏమిటంటే ఈ రాష్ట్రం మీద 2 లక్షల కోట్ల అప్పును పెడతాం తప్పితే వేరేది ఏం కాదని కూడా నేను సందర్భంగా మనవి చేస్తాను. నేను ఆఖరికి వ్యవసాయం గురించి మాట్లాడితే అసలు ఈయన వచ్చిన తర్వాతే వ్యవసాయం అభివృద్ధి చెందినట్టు చెప్తాడు. హార్టికల్చర్ గురించి, ఫిషికల్చర్ గురించి ప్రతిదీ కూడా నేనే చేశాను, ఈ దేశంలో నేనే నెంబర్ 1గా పెట్టాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వాస్తవాలు చూసినట్టయితే 2013-14లో 42.8 లక్షల హెక్టార్లో సాగు జరిగితే ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈయన అపారమైన అనుభవంతో దానిని 39.63 లక్షల హెక్టార్లకి 2014-15లో తగ్గించడం జరిగింది. ఈయన 40 సంవత్సరాల అనుభవం మరి ఎక్కడ ఉపయోగపడిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 15-16లో 41.36 లక్షల హెక్టార్లు, 16-17లో 39.7 లక్షల హెక్టార్లు, 2017-18లో 40.72 లక్షల హెక్టార్లు. ఈయన అనుభవం కానీ ఈ 5 సంవత్సరాలు ఈయన సాధించింది ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకి లెక్కలతో మేము ముందుకు వెళ్తాము. ఇటువంటి ఓకదంపుడు ఉపన్యాసాలతో కాకుండా ఫిగర్స్తో చెప్పమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాట్లాడితే 1 కోటి ఎకరాలకు నీరు ఇచ్చేస్తాను, మేము రాయలసీమను సస్యశ్యామలం చేస్తాము, ఏదో ఫ్రూట్ బాస్కెట్ చేస్తాను, ప్రపంచాన్ని మొత్తానికంట ఈ రాయలసీమలో ఫ్రూట్స్ పండించి ప్రపంచం మొత్తం కూడా పంపిస్తాడండి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి గాలి కబుర్లు కాకుండా ఏది చూసినా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి చూసినా కూడా 2014-15లో 160 లక్షల టన్నులుంటే 2015-16లో 143.78 లక్షల టన్నులు, అంటే 2017-18లో 157.5 లక్షల టన్నులు. అంటే 2013-14 కంటే ఒక్క సంవత్సరంలో కూడా 5 సంవత్సరాల్లో దాటింది లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. కేవలం లక్షల కోట్ల దోపిడీకి తప్పితే వేరేది ఏమీ లేదు. ఇంతకంటే కూడా గౌరవం ఏంటంటే ఆర్థిక మంత్రి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరి 2 విడతల రుణమాఫీ ఏదైతే ఉందో అది ఎప్పుడు పడుతుందా మా అకౌంట్లో అని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 87,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి దాన్ని 24,000 కోట్లకి కుదించి ఇంకా రెండు విడతలు రైతులకి ఇవ్వాల్సింది ఉంది. అది దాదాపు 8,300 కోట్లు. కానీ ఈ కేటాయింపులో ఎక్కడా కూడా
8,300 కోట్లని మేము ఇస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పలా. ఎంత నిర్లక్ష్యంగా ఆర్థిక మంత్రి మాట్లాడారంటే, రైతులకి ఏదో 1-2 విడతలు ఇవ్వాలనుకుంటాను, ఇస్తాం. ఇంత రైతుల్ని ఇంత అవమానం చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా ఏమీ లేదు, మేడుపండు పొట్ట విప్పు చూస్తే అన్ని పురుగులే తప్పితే దీంట్లో ఏమీ లేవని చెప్పేసి మనం చేస్తాం. ఇదంతా కూడా నిరాశ బడ్జెట్. ఇదంతా కూడా ఏంటంటే కాపీ కొట్టి, జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల్ని కాపీ కొట్టి కనీసం వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలియక తికమకపడి పెట్టిన బడ్జెట్ తప్పితే ఇంక వేరేది కాదని చెప్పేసి నేను మనం చేస్తాను.